బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 మరియు 20 పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెల్లడించారు. ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో పాలిమర్ నోట్లను మరింత విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పది 20 పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెల్లడించారు. ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో పాలిమర్ నోట్లను మరింత విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది.